గత టీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి 7 ఏళ్లు గడిచినా పట్టించుకొని బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయాక ప్రజల సమస్యలు గుర్తుకొస్తున్నాయని కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ మేకల అనురాధ ప్రశ్నించారు. ఆదివారం బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీపై చేసిన నిందారోపణలను ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు రాయకల్ ప్రెస్ క్లబ్ లోని కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోని రాయకల్ పట్టణంలోతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించామని గుర్తు చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 22 ఫిబ్రవరి 2016 సంవత్సరంలో రాయకల్ పట్టణంలో 60 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 16 జూన్ 2017లో డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణం కోసం అప్పటి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. 2023 సంవత్సరం వరకు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి 7 ఏళ్ల పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇంట్లు నిర్మించక అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తుందని అధికారంలో ఉండగా ప్రశ్నించని కౌన్సిలర్లు టీఆర్ఎస్ ప్రభుత్వం కనుమరుగయ్యాక ఓనికి కాపాడుకోవడం కోసం ప్రజల పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాయకల్ పట్టణం ప్రజలకు శుద్ధ జలం అందించేందుకు 10 కోట్ల నిర్మాణంతో చేపట్టిన ఫిల్టర్ బెడ్ ను నిర్వీర్యం చేసి ప్రజలకు శుద్ధ జలం రాకుండా చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చొరవతో నిరుపయోగంగా ఉన్న ఫిల్టర్ బెడ్ పునః ప్రారంభించేందుకు 4 కోట్ల నిధులను కేటాయించారని గుర్తు చేశారు. మున్సిపల్ పాలకవర్గం ఏర్పడి 4.5 సంవత్సరాలు గడిచిందని రాయకల్ పట్టణంలోని వైకుంఠధామంలో విద్యుత్ లైట్లు లేక కారు చీకటి నడుమ అంత్యక్రియలు చేసిన సౌకర్యాలు కూడా కల్పించకపోతే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా నిధులు మంజూరు చేసి హైమాస్ లైట్లను ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గం పునర్విభజన అంశంకు సమయం ఉందని, నియోజకవర్గం మారనున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎప్పుడు కూడా రాయకల్ ప్రజల అభివృద్ధిని ఆకాంక్షిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలోని పట్టణ అధ్యక్షులు మేకల రమేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొయ్యడి మైపాల్ రెడ్డి, నాయకులు ఎద్దండి దివాకర్ రెడ్డి, బాపురపు నర్సయ్య, బత్తిని చిన్నభూమయ్య, పొన్నం శ్రీకాంత్ గౌడ్, మోబిన్, షాకీర్, రాజేష్, సంతోష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నా కాంగ్రెస్ కుటుంబానికి పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, నిన్నటికి నిన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు అనొచ్చ బీఆర్ఎస్ అని ఏమో కానీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు స్పీడ్ ఇస్తూ ఉంటే నాకైతే కొంతవరకు అది హాస్యాస్పదం అనిపించింది. అంటే మీరందరూ అనుకోవచ్చు, ఎందుకు హాస్యాస్పదం అంటుంది అక్క అని. వారి మాటలు విన్న తర్వాత, ఎందుకంటే మేము గెలిచి 4.5 సంవత్సరాల కాలమైంది. ఇప్పటికీ ఈ 4.5 సంవత్సరాలలో ఒక్క కౌన్సిలర్ కానీ, వారి కౌన్సిలర్లు 10 మంది ఒకటే వర్గం, వారు ఏ రోజైనా కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది చాలాసార్లు. ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కూడా వారి నాయకుడిని ఎవరన్నా ఏమన్నా అన్నారా, లేక వాళ్ళ ప్రభుత్వాన్ని ఎవరన్నా విమర్శించిల్లా అనే విషయాల మీదనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ ఇన్ని సంవత్సరాల కాలంలో మరి మన రాయకల్ పట్టణ ప్రజలకు ఇది లేదు, అభివృద్ధి అనేది ఆగిపోయింది. సీసీ రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, ప్రజలైనా వారి సొంత ప్రయోజనం తప్ప ప్రజల అభివృద్ధి అనేది వాళ్ళ నోటి నుండి ఎప్పుడు కూడా రాలేదు అన్నమాట. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అభివృద్ధి లేదు అనే విషయాలు వారు మాట్లాడితే నాకు అప్పుడు కొంత నమ్మకం అనిపించిందన్న. ఎందుకంటే ప్రభుత్వాలు మారితే తప్ప మీకు అభివృద్ధి అనేది గుర్తు రాలేదా? ఎందుకు మనల్ని నమ్ముకొని ఒక 1000 మంది ఓటేసి మనకు ఒక కౌన్సిలర్ ఇక్కడికి పంపిస్తే, మనం ఆ 1000 మందితో పాటు చాటనైతే ఇంకో 500 మంది సేవ చేద్దాం, లేకపోతే ఇంకో 1000 మంది సేవ చేద్దాం. మన ప్రభుత్వాలు ముఖ్యం కాదు. మనం ప్రజాసేవలో ఉన్నప్పుడు ప్రజలకు ఎక్కడ ఆటంకం జరగకుండా మనము వారి వద్దకు వెళ్ళి కూడా మనం సేవ చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్న. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఏకైక కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ను. నేను 4 సంవత్సరాల కాలంలో మాకు ప్రభుత్వం లేదు కాబట్టి ఎన్నో అవస్థలు పడ్డాం. మేము ప్రతి సమావేశంలో అన్నా, మేము మీకు దండం పెట్టి చెప్తున్నా, ప్రతిసారి మా చైర్మన్ గారితో నేను చాలాసార్లు వాగ్వాదానికి దిగిన. ఎందుకు నన్ను నమ్ముకున్న ప్రజలు ఇక్కడికి పంపినప్పుడు నేను వాళ్ళకి అభివృద్ధి విషయంలో ముందుండాలి, వారికి అన్నీ మన ప్రభుత్వం నుండి వచ్చే వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళాలి అనే విషయంలో వారితో నేను ఎన్నోసార్లు గొడవ పెట్టుకున్నా. ఎందుకంటే ప్రెస్ అలో లేదు లోపలికి.
మీరు ఎప్పుడన్నా లోపలికి వచ్చి ఉంటే నేను మాట్లాడిన మాటలు కానీ నా గొంతు కానీ బయటకు వచ్చేది, రాయకల్ పట్టణ ప్రజలందరికీ కూడా తెలిసేది. కానీ ఇక్కడ ఏం జరిగిపోయింది, మీరు రాకపోవడం వల్ల, మేము అక్కడ మాట్లాడడం వల్ల, మేము ఏకైక కౌన్సిలర్ని కాబట్టి మేము అక్కడికే ఆగిపోయింది మా వ్యవస్థ. అయినా మేము ఆగలేము, ప్రజలలో దూసుకెళ్ళాం. పెద్దలు మా జీవన్ రెడ్డి గారి సపోర్ట్ ద్వారా ఏదో ప్రజల అభివృద్ధి కోసం అయితే మేము ముందున్నామన్నా. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారగానే అభివృద్ధి అనే విషయం అడిగచ్చి ప్రెస్ మీట్ పెట్టడం అనేది నిజంగా అది ఎంతవరకు అంటే అంతవరకు హాస్యాస్పదం అన్నా. ఇకపోతే ఇంకోటి అన్న, మొన్నటికి మొన్న మా మున్సిపల్ మీటింగ్ జరిగింది, సమావేశం జరిగినప్పుడు ఏం జరిగింది, ప్రతి ఒక్క కౌన్సిలర్ గొంతు లేచింది మొన్న గత సమావేశంలో. అప్పుడు ఏం జరిగింది, మాకు గౌరవనీయులైన పెద్దలు చైర్మన్ గారు, వాళ్ళ చైర్మనే కదండి, వారు ఒకటే మాట అన్నారు, ఇన్ని సంవత్సరాల నుండి లేవని గొంతు ఈ రోజు లేచిందంటే వారికి కూడా కొంతవరకు ఆశ్చర్యం అనిపించి, ఆరిపోయే దీపాలకు కూడా వెలుగెక్కువ ఉంటుందమ్మా అని వారు మా సభ అందరి ముంగట్నే అనడం జరిగింది, ఏ ఒక్కరి ముంగట్నో కాదు. అంటే ఇన్ని సంవత్సరాల నుండి వీళ్ళ గొంతులు లేవలేవు, ఇప్పుడు లేచి. అందుకే నాకు నవ్వొచ్చిందన్న ఈ విషయానికి. ఇకపోతే అన్న, ఒక విషయం ఏంటంటే, మన రాయకల్ పట్టణంలో శ్మశాన వాటిక ఉంది, దానికి చిమ్మ చీకటి. అసలు నిజంగా ఎన్నోసార్లు మీరు పత్రికేమించిన కూడా పేపర్లు రాసిండు, శివాల చీకట్లు తీసుకెళ్తుండ్రు, శ్మశాన వాటిక దగ్గర ఒక్క లైట్ లేదు, ఎన్నోసార్లు రాసిండు. 4 సంవత్సరాల కాలంలో వాళ్ళకు ఏ ఒక్క రోజు, అది పెద్ద విషయం అన్నా, ఒక్క హైమస్ లైట్, ఒక్క బోరు వసతి లేదు, వాటర్ వసతి లేదు, స్నానానికి ఇబ్బంది ఉంటుంది. అది ఎంత ఖర్చు అన్న, 2 లక్షలు 3 లక్షల అయిపోతుంది. మీకు లెక్కన ప్రభుత్వం మీదే ఉంది, అంత అధికారం మీదే ఉన్నారు అధికార పార్టీలు, అది లెక్క కాదు కదా. మొన్నటికి మొన్న దాసర్ నర్సయ్య అనే వ్యక్తి చనిపోతే లైట్లు తీసుకెళ్తాన్నా 2 వీలర్ లైట్లతోని శవాన్ని కాల్చడం జరిగింది. ఎంత దుర్భర పరిస్థితి మనం రాయకల్ వ్యవస్థలో ఉన్నాం. ఒక పెద్ద మున్సిపాలిటీ, ఇంత పెద్ద పట్టణం, ఇంత ఘోరమా అని మాకే కళ్ళకు నీళ్ళొచ్చి వెంబడే పెద్ద జీవన్ రెడ్డి గారి దగ్గరికి మేము మా కార్యకర్తలను మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళి, సార్ ఇట్లా ఉంది రాయకల్ పరిస్థితి సార్, ఒక్క హైమస్ లైట్ లేదు అక్కడ, ఒక్క లైట్ మీరు పెట్టేయండి, ఒక కోరేపించండి సార్. ప్రజలు ఈరోజు రాత్రిపూట శవాన్ని తీసుకెళ్ళడానికి చాలా అవస్థ పడుతున్నారంటే వాళ్ళు ఒకటే మాట అన్నారు, లేదురమ్మా గంత ఘోరంగా ఉండద్దు, ప్రజలకు మనం కనీసం అక్కడ లైట్ ఉండు బోర్ పెడదాము, మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు ఇమ్మీడియట్ అక్కడ లైట్ ఉండు బోర్ వేయండి అంటే, అన్న ఇవాళ సార్ చెప్తే తెల్లారి సరికి అక్కడ లైట్ వెలిగింది, బోరు పడ్డది. ఇప్పుడు అత్యద్భుతంగా నైట్ పూట వెళ్ళా కానీ అక్కడ ముత్యం పడ్డ ఏరుకున్నట్టు వెళ్తుంది శ్మశాన వాటికలు. ఇది అన్న మేము చేసింది అంటే. కానీ మేము ఎప్పుడైనా ప్రజల అభివృద్ధి, పట్టణ అభివృద్ధి కోసం మేము ముందున్నాం, కానీ మనకు ప్రభుత్వం ఉందా లేదా, వీళ్ళు విమర్శించుడా అనే దాఖలాలు ఎప్పుడు లేవు. మనల్ని నమ్ముకున్న ప్రజలకు మనం మన చేతనైనది చేసి వాళ్ళకి అభివృద్ధి అందించాలనే మన కోరికన్నా. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చే సీజన్ డెంగ్యూ, దోమలు పుట్టి ప్రజలు జ్వరాలు వచ్చి డబ్బులు లేని వారే తప్పుల పాలై ఉన్న ఆస్తులు, బంగారం కూడా అమ్ముకుని స్థితికి వచ్చింది వాళ్ళు. అయితే ఎందుకన్నా ఈ కౌన్సిలర్ గారు మరి ఆ విషయం మీద ఎందుకు లేవనెత్తలేరు? కనీసం మరి ఒక ఫాగింగ్ లేదు, దోమల నివారణకు మనం ఏం మాత్రలు చర్యలు తీసుకుంటలేము అనే విషయాన్ని వారు ఎప్పుడు కూడా పట్టించుకోకుండా మీరు ఏదో విషయాలు మాట్లాడితే మీకు ప్రజల గురించి, పట్టణ అభివృద్ధి గురించి ఎంతవరకు శ్రద్ధ ఉందనేది ఇక్కడ ఆలోచించవచ్చు అన్న. కానీ మేము అలా కాదు, ఎప్పుడు మేము మా నాయకుడు వెనుకన్నాడు, మేము ముందున్నాం, మేము కార్యకర్తలు అందరం కలిసికట్టుగా ఉండి రాయకల్ పట్టణ అభివృద్ధికి మేము ఎప్పుడు కూడా ముందుంటామని కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన నిన్న టీఆర్ఎస్ కౌన్సిలర్లు, కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని ప్రస్తావన తీసుకురావడం, తన జీవన్ రెడ్డి గారు పని చేసేలేదన్నట్టుగా మాట్లాడడం నిజంగా అసలు ఆశ్చర్యానికి గురేసింది. ఇప్పటి వరకు మీ బీఆర్ఎస్ అధికారంలో ఉండి కూడా మీరు 9 సంవత్సరాలు ఏం పని చేసినారు మీకు తెలియదా? మీరు అధికార పార్టీలో 4.5 సంవత్సరాలు మీరు మున్సిపల్ కార్యవర్గంలో ఉండి కూడా కనీసం ఒక్కనాడు ఇండ్ల గురించి ప్రస్తావన తీయలేదు. అలాగే డబుల్ బెడ్రూమ్ల ప్రస్తావన తీయలే. మిషన్ భగీరథ నీళ్లు రాక అల్లడిపోతుంటే ప్రజలు, ఆ ప్రస్తావన తీయలే. డిగ్రీ కాలేజ్ అండి, వచ్చిన డిగ్రీ కాలేజీని పక్కకు పెట్టారు, ఒక్కనాడన మాట్లాడారా? లేదు. మేము ధర్నాలు చేసినాం మేము డిగ్రీ కాలేజ్ విషయంలో. అలాగే ఫైర్ స్టేషన్ విషయంలో మరి ఇల్లు కాలిపోతున్నాయి, కొట్టాలు కాలిపోతున్నాయి. మా మిత్రుంది కూడా మొన్న కొట్టం కాలిపోయింది. ఫైర్ స్టేషన్ మీరు తీసుకుపోయి ఇవాళ
ప్రజలు నానా తంటాలు పెట్టారు. దాని గురించి ఎన్నడన్నా మీరు చేసారా? మేము ధర్నాలు చేసినాం. ఇవాళ రాయకల్ పట్టణంలో గరిపట్టీలు పెరుగుతూ కూడా కనీసం ఒక్కనాడు మీరు స్పందించలేదు. నడి రోడ్డు అంగడి బజార్లో మేము ధర్నాలు చేసినాం. ఒక్కనాడు మీకు ప్రజలు గుర్తుకు రాలేదు. ఇవాళ మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి విషయం మీకు తెలియదా? మరి తెలియకుండా మాట్లాడుతున్నా నాకు అర్థం కాలేదు. రాయకల్ పట్టణంలో రోడ్ల వెడల్పు జరిగినప్పుడు గత వెడల్పులో అప్పుడు మా నర్సన్న ఉప సర్పంచ్గా ఉన్నప్పుడే అప్పుడు 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అప్పుడు అక్కడ రోడ్ వైండింగ్ చేసి రైళ్లకు పెట్టారు. తర్వాత మేము అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చినాక కూడా ఎమ్మెల్యేగా ఉంటే తన నిధుల నుండి బైపాస్ రోడ్డు 1,50,00,000 నిధులు వెచ్చించి ఆ రోడ్ వైండింగ్ చేస్తే ఇయ్యాల దానికి సెంటర్ లైటింగ్ వేసి ముస్తాబులు చూపించింది. చేసింది ఎవరు? జీవన్ రెడ్డి గారు ఆ రోడ్ చేసింది. అట్లనే ఇవాళ రాయకల్లో తాగునీటి సమస్య అల్లాడిపోయిన జనాలు ట్యాంకర్లతోని ట్యాంకర్లు రాక వెచ్చించి అంటే ట్యాంకర్లు లేవు, నీళ్లు లేవు, బోర్లు లేవు. అట్లాంటి సమయంలో మా కార్యకర్తలందరం పోయి సార్ ఇట్లా ఉన్నది రాయకల్ పరిస్థితి అని చెప్పంగానే చెరువు కట్ట కింద నూతి దవ్వించి 18 లక్షలు వెచ్చించి గాజులు పోయించి దానికి రోడ్డు లేకపోతే రోడ్డుకు 3 లక్షలు పెట్టి రోడ్డు వేయించి ఇవాళ సగం ఊరుకు నీళ్ళు ఇస్తుండ్రు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు. మర్చిపోయిందా? ఇవాళ వాడల 30 పైన అంటే 40కి దరదాపుగా బోర్లు వేసిందండి. ఎన్ని వార్డులు వేసిండ్రు? మీరు నిన్న కౌన్సిలర్గా నిన్న కూర్చున్న వాళ్ళు మాట్లాడే దాంట్లో మీ వార్డులో బోర్లు రాలేవా? మీ ప్రజలు మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వేసిన బోర్లు వాడపడలేదా? మీరు చూడట్లేదా? అంటే మీకు అవి కూడా కనబడతలేదు ఆయన చేసిన అభివృద్ధి. అట్లా చెప్పుకుంటూ పోతుంటే ఇవాళ గతంలో కూడా తను ఉన్నప్పుడు కొన్ని స్తంభాలు లేవంటే కూడా స్తంభాలు కొన్ని ఏరియాలో వేయించిందండి. మీకు తెలియదా? ఈరోజు తాగునీటి సమస్యను కాకుండా క్లబ్ రోడ్డుకి వేసింది 50 లక్షల సీసీ రోడ్డు గతంలో వేస్తే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు వేస్తే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అర్థంతరంగా ఆగిపోయింది. ఒక్కనాడని ప్రశ్నించి రానే అది క్లబ్ రోడ్డు ఆగిపోయింది, మిగిలిన రోడ్డు వేయాలని ఒక్కనాడు అంటే వాళ్ళు ప్రజలు కాదు అటు వెళ్ళేటోళ్ళు ఒక్కనాడు ప్రశ్నించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకేంటి? రాయకాలకు లింక్ రోడ్లు వేయించారు. లింక్ రోడ్లు కొత్తగా కాదు, గతంలో రింగ్ రోడ్లు వేయించారు లింక్ రోడ్లను. అలాగే ఇప్పుడు కొత్తగా కూడా లింక్ రోడ్లు పెట్టింది, అది కూడా చెప్తా నేను. మళ్ళీ అట్లనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ స్థలాన్ని డబుల్ బెడ్రూమ్ల గురించి ఇప్పుడు బాగా అయిపోయింది కదా, ఆ డబుల్ బెడ్రూమ్లు ఆ స్థలాన్ని ఎమ్మెల్యేగా ఉండే ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఆ టీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ కేటాయించింది 60, దానిపైన 20 కేటాయిస్తే ఇక్కడ స్థలం లేకపోతే ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని వాళ్ళని బెదిరించి ఏం చేస్తారు మీరు, స్థలం అక్కడ కావాలి, డబుల్ బెడ్రూమ్ నాకు రాయకల్ అసలే లేవు అని చెప్పి తన స్థలాన్ని చూపించే వరకు వాళ్ళ వెంబడబడి తన స్థలాన్ని చూపించమని చెప్పి అప్పుడు ఆ 60 ఇళ్లకు తన భూమి పూజ చేయడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్సీ కవిత గారు కూడా వచ్చింది. మీ కవిత గారు కూడా ఉన్నారు, అప్పుడు మర్చిపోయింది కావచ్చు. అప్పుడు పాత గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు దానికి తొవ్వలేదు అంటే 3 లక్షలు ఆ గ్రామ పంచాయతీలు నిధులు లేవు. టీఆర్ఎస్ పార్టీ నిధులు కూడా ఇవ్వాలి 5 సంవత్సరాలు. ఆన్లకి వెళ్ళి కూడా జనరల్ వాళ్ళకి వెళ్ళి 3 లక్షలు పెట్టి దానికి డబుల్ బెడ్రూమ్కు తొవ్వ తీయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ మీరు ప్రస్తావన తీయాలంటున్నా మేము ఇచ్చినాము రెఫరెండం. మీకు కావాలంటే పేపర్ పెడతా నేను. మేము డబుల్ బెడ్రూమ్ గురించి